మా కష్టం పగవాడికి కూడా రాకూడదండి. అసలు ఏమైందంటే నిన్న రాత్రి మేము భద్రాచలం నుంచి తిరిగి వస్తుండగా మేము ప్రయాణించే బస్సు అర్ధరాత్రి 1 గంటకి సడన్గా ఆగిపోయింది. అస్సలే ఘాట్ రోడ్డు, అందులోని మధ్యకాలంలో బస్సు యాక్సిడెంట్స్ అవి చాలా వింటున్నాం కదా. చాలా భయం వేసింది బస్సులో ఉన్న వాళ్ళందరికీ. అందరూ నిద్రలో ఉన్న వాళ్ళందరూ లేచేసి బస్సు దిగి చూస్తే మాకన్నా ముందున్న లారీ ఒకటి ఘాట్ రోడ్లో క్రాస్గా స్టక్ అయిపోవడం వల్ల రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇంకా వెహికల్స్ వెళ్ళే వీలు కూడా లేదనమాట. అయితే మాకంటే ముందెళ్ళిన కొన్ని వెహికల్స్ తిరిగి వస్తూ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, మీరు వెళ్ళలేరు, తిరిగి వెళ్ళిపోయి వేరే రూట్లో వెళ్ళాల్సిందే అని చెప్పారు. అయితే మేము అప్పటికే 9:30కి ఎక్కాం బస్సు. 1 o'clock అంటే ఇంచుమించు 3.5 hours జర్నీ చేసి వచ్చేసాం. చాలా డిస్టెన్స్ వచ్చేసాం. ఇంకొక 2.5 గంటలు ట్రావెల్ చేస్తే మేము తీసుకున్న డెస్టినేషన్కి మేము చేరుకుంటాము. అంటే భద్రాచలం టు సామర్లకోట రీచ్ అయిపోతాం. అలాంటిది హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ అనేది మేము ట్రావెల్ చేసి వచ్చేసిన తర్వాత వెనక్కి వెళ్ళాలి అంటే చాలా కష్టం. అది మిడ్నైట్. అయితే డ్రైవరు అక్కడికి కొంచెం సేపు వెయిట్ చేసి ఇంకొక 2-3 వెహికల్స్ని అడిగి వెనక్కి వచ్చే వాళ్ళని కన్ఫర్మ్ చేసుకుని అలా, అంటే ఇంత దూరం వచ్చాం కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళి తిరిగి రావాలంటే చాలా టైం పడుతుంది కదా. అందుకని ఏమైనా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని ఎంక్వైరీ చేశారు. మీకు కనిపిస్తుంది కదా, వచ్చిన వాళ్ళందరిని అడుగుతున్నారు ఆయన. ఇంకా అడిగి ఇంకొంచెం 1 గంటకి ఆగిపోయింది బస్సు. మళ్ళీ 3 వరకు వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత మొత్తం అందరు ప్యాసింజర్స్ అందరూ బస్ దిగేసి వెయిట్ చేశారు. ఇంకా క్లియరెన్స్ అయ్యే ఛాన్స్ లేదు, ఇంకా తిరిగి వెళ్ళాలి అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 3కి స్టార్ట్ అవుతే మళ్ళీ వెనక్కి వెళ్ళి జంగారెడ్డిగూడెం ఆ వేలో తీసుకొచ్చారు. మార్నింగ్ 4కి రీచ్ అవ్వాల్సిన బస్సు నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock రీచ్ అయింది సామర్లకోట. అంటే 4 to 10 6 hours డిలే. అంటే మేము ఇందులో ఏంటంటే ఎవరికి ఏం కాకుండా సేఫ్గా వచ్చామన్న ఒక సంతోషం ఉంది. కాకపోతే చాలా భయం వేసింది ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు. మిడ్ నైట్ సిగ్నల్స్ లేని ఏరియాస్లో అలా స్టక్ అయిపోవడం అన్నది. మీకు ఎప్పుడన్నా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైతే కామెంట్ చేయండి. జారిపోతుంది. నీకెలా తెలిసి ఫోన్ చేయలేదు? అక్కడ బండి ఉందా?